హాయ్, ఈ వీడియో బ్యాప్స్ టెంపుల్ బోచాసన్ వాస్తి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ. అమెరికాలో న్యూజెర్సీలో ఉన్న స్వామినారాయణ అక్షర్ధామ్ టెంపుల్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది. న్యూజెర్సీలో రాబిన్స్ విల్లేలో ఈ ఆలయం సుమారు 180 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వరల్డ్ వైడ్గా 1300 కంటే ఎక్కువ బ్యాప్స్ టెంపుల్స్ నిర్మించారు. న్యూజెర్సీలో 2023లో బ్యాప్స్ టెంపుల్ ప్రారంభించబడింది. దీని నిర్మాణానికి అనేక సంవత్సరాలు పట్టింది. ప్రముఖ స్వామి మహారాజ్ మహంత్ స్వామి మహారాజ్ ఈ ఆలయ నిర్మాణానికి ప్రేరణగా నిలిచారు. ఈ ఆలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది భారతీయ సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేసే ఒక సాంస్కృతిక కేంద్రం. ఇది ఆధ్యాత్మిక ప్రశాంతత, ఐక్యతను ప్రోత్సహించడానికి నిర్మించబడింది. అక్షరధామ్ అంటే భగవంతుని దివ్య నివాసం అని అర్థం. సంప్రదాయ పద్ధతిలో శిల్పాలను చెక్కడానికి ఇటలీ, గ్రీస్, ఇండియా నుండి తెచ్చిన పాలరాయి, సున్నపురాయి, గ్రానైట్ వంటి రాళ్లను ఉపయోగించారు. ఈ ఆలయ సంప్రదాయ భారతీయ వాస్తు శాస్త్ర శిల్పశాస్త్ర సూత్రాలను అనుసరించి నిర్మించబడింది. ఆలయానికి అద్భుతమైన శిఖరాలు, గోపురాలు ఉన్నాయి. ఆలయం లోపల, బయట వేలాది సంఖ్యలో చెక్కిన స్తంభాలు, మండపాలు ఉన్నాయి. వీటిపై హిందూ దేవతల పురాణ కథలు, జంతువులు, మొక్కల రూపాలు చెక్కబడ్డాయి. ప్రధాన ఆలయంతో పాటు భారతీయ హవేలీ శైలిలో నిర్మించబడిన కారిడార్లు, ఇతర భవనాలు కూడా ఉన్నాయి. ఇవి భారతీయ సంప్రదాయ గృహ శైలిని ప్రతిబింబిస్తాయి. ఆలయం చుట్టూ ఒక పెద్ద పరిక్రమ ఉంది. ఇది భక్తులు నడుస్తూ ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి అణువులో కళాత్మకత కనిపిస్తుంది. వేలాది సంఖ్యలో ఉన్న శిల్పాలు భారతీయ కళ, సంస్కృతి, ఆధ్యాత్మికతకు చిహ్నాలుగా నిలిచాయి. ఈ ఆలయం కేవలం ఒక మతపరమైన కేంద్రం మాత్రమే కాకుండా అమెరికాలో భారతీయ వారసత్వాన్ని, సంస్కృతిని పరిరక్షించే ఒక కీలకమైన ప్రదేశంగా కూడా నిలిచింది. అక్షర్ధామ్ టెంపుల్స్ ఢిల్లీ, గాంధీనగర్ అండ్ న్యూజెర్సీలో ఉన్న అక్షర్ధామ్ టెంపుల్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. 1992లో బ్యాప్స్ సంస్థ ద్వారా నిర్మించబడిన మొట్టమొదటి అక్షర్ధామ్ కాంప్లెక్స్ స్వామినారాయణ అక్షర్ధామ్, గాంధీనగర్, గుజరాత్, ఇండియాలో ఉన్నది. ఈ ఆలయాలు హిందూ ధర్మం, సంస్కృతి, నైతిక విలువలను ప్రోత్సహించే ఆధ్యాత్మిక కేంద్రాలుగా పనిచేస్తాయి. ఇక్కడ భక్తులు ప్రార్థనలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సంస్కృతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. బ్యాప్స్ నిర్మించిన ప్రతి ఆలయం ఒక ఆధ్యాత్మిక మరియు సామాజిక కేంద్రం. ఈ ఆలయాలు తమ పరిసర ప్రాంతాలలో శాంతి, సామరస్యం, సేవాభావాలను పెంపొందించడానికి కృషి చేస్తాయి. అంతర్జాతీయంగా ఈ సంస్థ ఉత్తర అమెరికా, యూరోప్, ఆఫ్రికా, ఏషియా, పసిఫిక్ మరియు మధ్య ప్రాచ్యం వంటి ప్రపంచాల్లో దాదాపు అన్ని ఖండాల్లోని తమ ఆలయాలను నిర్మించింది. ఈ ఆలయాలన్నీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక ప్రేరణను అందిస్తున్నాయి. న్యూజెర్సీలోని స్వామినారాయణ అక్షర్ధామ్ ఆలయ నిర్మాణానికి అనేక రకాల రాళ్లను ప్రపంచంలో వివిధ ప్రాంతాల నుండి తీసుకొచ్చారు. ఈ ఆలయం కేవలం ఒక రాతితోనే కాకుండా వివిధ దేశాల నుంచి సేకరించిన రాళ్లతో నిర్మించబడింది. ఇటాలియన్ కరారా మార్బుల్స్ ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కువగా ఇటలీలో కరారా గనుల నుండి లభించే తెల్ల పాలరాయిని ఉపయోగించారు. ఈ మార్బుల్ దాని స్వచ్ఛతకు, నాణ్యతకు మరియు మన్నికకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రధాన మండపం, అనేక స్తంభాలు మరియు గోడలపై ఉన్న అద్భుతమైన శిల్పాలు ఈ పాలరాతితోనే చెక్కబడ్డాయి. న్యూజెర్సీలోని చల్లని వాతావరణాన్ని తట్టుకోవడానికి ఆలయం లోపల భాగాల్లో బల్గేరియా నుండి తెచ్చిన ప్రత్యేకమైన సున్నపురాయిని ఉపయోగించారు. ఇది మంచు, వర్షం వంటి వాతావరణ మార్పులను తట్టుకొని ఆలయానికి దృఢత్వాన్ని ఇస్తుంది. ఇంకా ఇండియన్ పింక్ శాండ్ స్టోన్ ఆలయంలో కొన్ని భాగాలకు భారతదేశంలోని రాజస్థాన్ నుంచి లభించే గులాబీ రంగు ఇసుక రాయిని ఉపయోగించారు. ఈ రాయి భారతీయ సంప్రదాయాలకు ప్రసిద్ధి. ఆలయం లోపల భాగంలో కొన్ని శిల్పాలు మరియు ఇతర నిర్మాణాలకు గ్రీక్, టర్కీ వంటి దేశాల నుంచి తెచ్చిన పాలరాయి మరియు గ్రానైట్ కూడా ఉపయోగించారు. గ్రీక్, టర్కిష్ మార్బుల్, గ్రానైట్ యూజ్ చేశారు. ఈ రాళ్ళన్నింటినీ మొదట వాటి దేశాల నుంచి భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రానికి రవాణా చేయించి అక్కడ
వేలాది మంది భారతీయ శిల్పకారులు, కళాకారులు ఈ రాళ్లపై అద్భుతమైన శిల్పాలను చేతితో చెక్కారు. శిల్పాలు పూర్తయిన తర్వాత వాటిని అమెరికాలో న్యూజెర్సీకి షిప్పింగ్ చేపించి అక్కడ అద్భుతమైన పజిల్గా అమర్చారు. ఈ ఆలయం యొక్క అతి ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే భూమిపై పునాది లేకుండా కేవలం రాతితో రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి వాటి బరువుతోనే ఈ ఆలయం నిర్మించారు. ఈ సాంకేతిక పురాతన భారతీయ ఆలయ నిర్మాణ పద్ధతులను ప్రతిబింబిస్తుంది. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఐరన్, స్టీల్ దేన్ని యూజ్ చేయలేదు. అక్షర్ధామ్ ఆలయ ప్రాంగణంలో నీలకంఠ ప్లాజాలో స్వామినారాయణ 7 సంవత్సరాల సుదీర్ఘ యాత్రను వివరించే మ్యాప్ ఒకటి ఉన్నది. ప్లాజా చుట్టూ ఉన్న నడక మార్గం వెంట వాక్వే ఈ మ్యాప్ అమర్చబడి ఉన్నది. ఇది నీలకంఠవర్ణి స్వామినారాయణ బాల్యంలో తన 11 ఏళ్ల వయసులో ఇంటిని విడిచిపెట్టి సత్యం మరియు విముక్తి కోసం భారతదేశం అంతటా సాగించిన 12,000 కిలోమీటర్లు, దాదాపు 8,000 మైళ్ళ యాత్రను వివరిస్తుంది. ఈ మ్యాప్లో హిమాలయాల మంచుతో నిండిన శిఖరాల నుండి తూర్పు భారతదేశంలో దట్టమైన అడవుల వరకు మరియు దక్షిణ భారతదేశంలో తీర ప్రాంతాల వరకు ఆయన ప్రయాణం చేసిన మార్గాన్ని సూచిస్తుంది. ఈ మ్యాప్ పక్కన 14 రకాల శిలాఫలకాలు ఉన్నాయి. ఈ శిలాఫలకాలు ఆయన జీవితంలో వివిధ దశలను, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు మరియు ఆయన బోధించిన విలువలను వివరిస్తాయి. ఇది స్వామినారాయణ యొక్క బ్రాంజ్ ఐడల్. న్యూజెర్సీలో స్వామినారాయణ అక్షర్ధామ్ ఆలయ ప్రాంగణ ప్రవేశ ద్వారం వద్ద ఒక అద్భుతమైన కాంస్య విగ్రహం బ్రాంజ్ ఐడల్ ఉంది. ఈ విగ్రహం స్వామినారాయణ బాల్య రూపమైన నీలకంఠవర్ణిని సూచిస్తుంది. ఈ విగ్రహం ఎత్తు 49 అడుగులు, అంటే సుమారుగా 15 మీటర్ల ఎత్తు ఉంటుంది. స్వామినారాయణ భూమిపైన జీవించిన 49 సంవత్సరాలను గుర్తు చేసుకుంటూ ఈ ఎత్తును నిర్ణయించారు. ఈ విగ్రహం నీలకంఠవర్ణిని ఒక యోగి భంగిమలో చూపుతుంది. ఆయన యోగముద్రలో నిలబడి ఒక కాలుపై నిలబడి ఇంకొక కాలును తొడపై పెట్టుకొని ఉన్నట్టుగా ఉంటుంది. యోగిక్ ట్రీ పోజ్ అంటారు దీన్ని. ఈ భంగిమ హిమాలయాలలో ఆయన చేసిన సుదీర్ఘమైన యాత్రను, ఆ సమయంలో ఆయన ఆచరించిన కఠినమైన తపస్సును సూచిస్తుంది. ఈ విగ్రహం ఆలయ సందర్శకులకు ప్రవేశ ద్వారం వద్ద ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇది నీలకంఠవర్ణి యొక్క ఆధ్యాత్మిక యాత్ర, ఆయన చూపిన క్రమశిక్షణ, సేవ, దయ మరియు త్యాగ విలువలను గుర్తు చేస్తుంది. హిందూ ధర్మం మరియు సంప్రదాయాలను సూచించే అనేక అలంకరణలన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద అక్షర్ పురుషోత్తం ఫౌంటైన్ ఉంటుంది. ఈ ఫౌంటైన్ అద్భుతమైన నిర్మాణంతో నిరంతర నీటి జలాలను వెదజల్లుతూ సందర్శకులను ఆహ్వానిస్తుంది. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న స్తంభాలపై సున్నితమైన చెక్కడాలు, పువ్వులు, ఆకులు మరియు జంతువుల బొమ్మలు ఉంటాయి. ఈ స్తంభాలు సందర్శకులకు ఆలయం లోపల ఉన్న అద్భుతమైన కళాఖండాలను గురించి ఒక సూచనగా ఇస్తాయి. టెంపుల్ ఎంట్రన్స్లో వివిధ దేవతల విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. ఈ విగ్రహాల మూర్తులు హిందూ ధర్మంలో ముఖ్యమైన భావనలను మరియు ఆధ్యాత్మిక భావనలను సూచిస్తాయి. టెంపుల్ ఎంట్రన్స్లో వివిధ దేవతల విగ్రహాలు, శిల్పాలు చూడవచ్చు. వీటితో పాటుగా హంస విగ్రహాలను కూడా చూడవచ్చు. ఈ హంస విగ్రహాలు సాధారణంగా టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఫౌంటైన్ చుట్టూ అలంకారాలుగా ఉంచారు. జీవితంలో మంచి చెడులను గుర్తించి మంచి మార్గాలను ఎంచుకోవాలనే పవిత్రమైన హృదయంతో భగవంతుని చేరుకోవాలి అని ఈ హంసలు సూచిస్తాయి. ప్రధాన ద్వారం వద్ద ఏనుగుల శిల్పాలతో కూడిన గజేంద్ర పీఠం ఉంటుంది. హిందూ సంప్రదాయంలో ఏనుగు బలము, తెలివితేటలు మరియు విధేయతకు ప్రతీతి. ఈ ఏనుగులు భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి. ప్రతి ఏనుగు శిల్పము ప్రత్యేకమైన భంగిమలో చక్కటి నగిశీలతో ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో నిరంతరం ప్రవహించే నీటి జలపాతాలు, ఫౌంటైన్లు ఆత్మ యొక్క స్వచ్ఛతను, జీవిత ప్రవాహాన్ని మరియు భగవంతుని యొక్క నిరంతరత్వాన్ని సూచిస్తాయి. ఈ ఫౌంటైన్ల నుండి వచ్చే నీటి శబ్దం మనసుకు ప్రశాంతతను, ధ్యాన వాతావరణాన్ని అందిస్తుంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఫౌంటైన్లతో పాటు దేవతలు మరియు ఋషుల శిల్పాలు వేర్వేరుగా ఉన్నాయి. అవి నీటిని వెదజల్లడం లేదు కానీ వాటి ప్రాముఖ్యత మరియు కళాత్మకత చాలా గొప్పవి. ఆలయ ప్రవేశానికి ముందు మార్గాలలో లేదా గోడల మీద శ్రీకృష్ణుడు, విష్ణువు మరియు ఇతర దేవతల యొక్క వివిధ అవతారాలు
మరియు లీలలకు సంబంధించిన శిల్పాలు ఉంటాయి. వివిధ ఋషుల శిల్పాలు స్వామినారాయణ సంప్రదాయంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ఋషులు, గురువులను సూచిస్తాయి. ఈ శిల్పాలు యోగముద్రలో ధ్యానంలో ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఇవి ఆధ్యాత్మిక జ్ఞానము మరియు శాంతికి ప్రతీకలు. ఈ విగ్రహాలు భక్తులకు ప్రశాంతతను అందిస్తాయి. ఆలయం గోడలు మరియు స్తంభాలపై చెక్కిన విగ్రహాలు, శిల్పాలు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత మరియు పురాణాలను ప్రతిబింబిస్తాయి. ఈ శిల్పాలను భారతదేశంలోని నిపుణులైన కళాకారుల చేతితో చెక్కించారు. ఆలయ గోడలపై అనేక ప్యానెల్స్ శిల్పాలు ఉంటాయి. ఇవి ప్రధానంగా భగవంతుని అవతారాలు మరియు లీలలు అనగా విష్ణువు యొక్క దశావతారాలు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు మరియు హనుమంతునితో కూడిన దృశ్యాలు, శ్రీకృష్ణుని బాల్యలీలలు, రాధాకృష్ణుల శిల్పాలు ఆలయ గోడలపై చెక్కబడ్డాయి. భారతీయ ఆధ్యాత్మికతను ప్రచారం చేసిన అనేక మంది సాధువులు, ఋషులు, గురువుల శిల్పాలు కూడా గోడలపైన ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో శిల్పాల్లో భాగంగా సరస్వతి దేవిని చూడవచ్చు. ఈ శిల్పాలలో సరస్వతి దేవిని జ్ఞానానికి, కళలకు మరియు విద్యకు ఆది దేవతగా చిత్రీకరించారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ప్రధానంగా కనిపించేవి ఏనుగులు, సింహాలు మరియు నీలకంఠవర్ణి విగ్రహము, సరస్వతీదేవి శిల్పాలు. ఆలయం లోపల స్తంభాలు మరియు గోడలపై చెక్కబడిన అనేక దేవతా రూపాలతో భాగంగా ఉంటాయి. అవి ఆ ఆలయ సందేశంలో అంతర్భాగం. ప్రధాన ఆలయం లోపల ఫోటోలు మరియు వీడియోలు తీయడము పూర్తిగా నిషేధం. టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం వీడియో తీసుకోవచ్చు, ఎక్కడైనా పబ్లిష్ చేసుకోవచ్చు, కానీ ఇన్సైడ్ ద టెంపుల్ వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. టెంపుల్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఓపెన్ ఉంటుంది. మండే క్లోజ్ ఉంటుంది. టెంపుల్ క్యాఫెటేరియాలో కంప్లీట్గా గుజరాతీ ఫుడ్, నో ఆనియన్, నో గార్లిక్ ఫుడ్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఫుడ్ అయితే సూపర్గా ఉంటుంది. అక్షరధామ్ ఆలయ ప్రధాన మందిరం లోపల ఉన్న విగ్రహాలు స్వామినారాయణ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనగా పరిగణించబడతాయి. ఆలయం లోపల భాగం ఆధ్యాత్మిక ప్రశాంతత, భక్తి భావనను కలిగిస్తుంది. వీడియో తీయడానికి అనుమతి ఇవ్వలేదు. వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ అక్షర్ధామ్ బ్యాప్స్ టెంపుల్ వీడియో నేను ఆల్రెడీ పెట్టాను, కానీ దానికి మ్యూజిక్ యాడ్ చేసి పెట్టేశాను, వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఆ వీడియోలో కవర్ చేయని డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టాను. ప్రధాన మందిరంలోని విగ్రహాలు వీడియో తీయనివ్వకపోయినా నేను చూశాను, నేను చూసింది, నాకు గుర్తున్నది నేను చెప్తాను. ఆలయం లోపల ప్రధాన మందిరంలో 5 వేరువేరు గర్భాలయాలు ఉన్నాయి. ప్రతి గర్భాలయంలోని విగ్రహాలు స్వామినారాయణ సంప్రదాయానికి చెందిన ముఖ్యమైన దేవతలను సూచిస్తాయి. భగవాన్ స్వామినారాయణ విగ్రహం అక్కడ ఉంటుంది. ప్రధాన గర్భాలయంలో మధ్యలో భగవాన్ స్వామినారాయణ యొక్క విగ్రహం ఉంటుంది. ఇది ఆరాధనకు కేంద్ర బిందువు. ఆయనతో పాటు గురు పరంపరలో ముఖ్యమైన వ్యక్తులైన గుణాతీతానంద స్వామి మరియు భగవత్జీ మహారాజ్ విగ్రహాలు కూడా ఉంటాయి. ఒక గర్భాలయంలో అక్షర పురుషోత్తం విగ్రహం ఉంటుంది. ఈ ఆలయం అక్షర పురుషోత్తం భావనకు అంకితం చేయబడింది. ఇది స్వామినారాయణ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన సిద్ధాంతం. టెంపుల్ మొత్తం ఆల్మోస్ట్ పాలరాతితో కట్టబడి ఉన్నది. చూడటానికి మాత్రం చాలా అందంగా ఉంది. ఆర్కిటెక్చర్ ఇస్ రియల్లీ వెరీ బ్యూటిఫుల్. మరొక గర్భాలయంలో రాధాకృష్ణుల విగ్రహాలు ఉంటాయి. స్వామినారాయణ సంప్రదాయంలో శ్రీకృష్ణుడు భగవంతుని పూర్ణావతారంగా భావిస్తారు. రాధాకృష్ణుల ఆధారణ భక్తి మరియు ప్రేమకు ప్రతీతి. మరొక గర్భాలయంలో సీతారాముడు, లక్ష్మణుడు మరియు హనుమంతుని విగ్రహాలు ఉంటాయి. శ్రీరాముని ధర్మానికి ఆదర్శవంతమైన పాలనకు ప్రతీక. ఇంకొక గర్భాలయంలో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. శివుడు జ్ఞానము, తపస్సు మరియు విమోచనకు ప్రతీక. ఆయన హిందూ మతంలో అత్యున్నత దైవాలలో ఒకరు. ఆ పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం కూడా ఉన్నది. ఈ విగ్రహాలన్నీ భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా చెక్కబడినవి. విగ్రహాల తయారీకి పాలరాయి, రాతి వంటి పవిత్రమైన పదార్థాలను ఉపయోగించారు.
అక్కడ కట్టడానికి వాడిన పాలరాతిని యూ కెన్ సెన్స్ ఇట్ అని ఒక చిన్న పీస్ని పక్కన పెట్టారు. ఈ విగ్రహాలన్నీ పూజించబడతాయి మరియు వాటికి ప్రత్యేకమైన అలంకారాలు, వస్త్రాలు కూడా ఉంటాయి. ఈ ప్రధాన మందిరంలో ఉన్న విగ్రహాలు కేవలం కళాఖండాలుగా మాత్రమే కాకుండా అవి ఆ ఆలయం యొక్క ఆధ్యాత్మిక కేంద్రం మరియు భక్తులకు భగవంతునితో అనుబంధాన్ని ఏర్పరుస్తాయి. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్నది కొంత, వెబ్సైట్లో సెర్చ్ చేసి వెబ్సైట్ సోర్స్ ద్వారా కొంత ఇక్కడ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి. థ్యాంక్ యూ.